నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నీ సూరన్న. ఈ వీడియోని మొదటిసారిగా చూసేవారు ఖచ్చితంగా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇతరులకు షేర్ చేయండి. మరీ చెప్తున్నా, రైతులందరూ ఈ వీడియో స్కిప్ కాకుండా మొత్తం వినండి. దయచేసి రైతులు వరి పంటను వేయకండి. మీరు అనుకోవచ్చు, ఈ మాట తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, సూరన్న నువ్వు కూడా చెప్తున్నావు, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినావా, రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినావా అని ఇట్లా మాట్లాడచ్చు మీరు. అందుకు నేను మరీ చెప్తున్నా, 6 గ్యారంటీలను ప్రతిరోజు ప్రశ్నిస్తున్న వ్యక్తి నేను. 6 గ్యారంటీలు చెప్పేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన రేవంత్ రెడ్డి, దాంట్లో నో డౌట్. కాబట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే మాట్లాడలేదు, కానీ వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నా. వరి పంట వేయడం ద్వారా రైతులకు లాభం జరగట్లేదు, నష్టమే జరుగుతుంది. మీరు దశాబ్దాల నుండి పరిశీలించండి. వరి పంట వేసుకొని అభివృద్ధి చెందిన రైతులు చాలా తక్కువ మంది. నిజంగా మొక్కజొన్న కావచ్చు, లేకుంటే కూరగాయలు పండించిన వ్యక్తులు చాలా డెవలప్ అయ్యారు. కార్లు కొనుక్కున్నారు, లారీలు కొనుక్కున్నారు, బిజినెస్ చేస్తారు, హైదరాబాద్ కూడా తరలిస్తారు. మరి వరి పంట వేయొద్దని రేవంత్ రెడ్డి చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, నత్తిమడి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనే విషయం పక్కన పెట్టండి. కానీ సూరన్న టీవీగా నేను కూడా చెప్తున్నా, రైతులందరూ దయచేసి వరి పంటను వేయకండి. వరి పంట వేయడం ద్వారా వచ్చే నష్టం మీకే. నిజంగా చాలా 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 నష్టాలు వస్తాయి. నేను చాట్ జీపీని అడిగా, మీరు కూడా ఒకసారి చాట్ జీపీటీని అడగండి ఒకసారి. వరి పంట రైస్ క్రాప్ వల్ల కలిగే నష్టాలు దాదాపు 10 ఉన్నాయి మిత్రులారా, ఎన్నో ఉన్నాయి, కానీ ముఖ్యంగా 10. నంబర్ 1 దాంట్లో ఏముంటుందంటే, నేను చాట్ జీపీని అడిగినా మీరు కూడా అడగండి. కాదంటే నీటి ఎక్కువ అవసరం ఉంటుంది, నీరు ఎక్కువ అవసరం. మన తెలంగాణలో, ఆంధ్రలో కావచ్చు, వరి పంట వేసే రైతుల పరిస్థితి ఏంటంటే, బాగా వర్షం వస్తే ఒక ప్రాబ్లం, మొత్తం మునిగిపోతాయి, కిందికి మొత్తం వెళ్ళిపోతాయి. అసలు వర్షం రాకపోతే నెర్రలు బారిపోతాయి, అది ప్రాబ్లమే. అంటే నీటి అవసరం కూడా బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ వస్తే అతివృష్టి, అనావృష్టి ఏదైనా జరగచ్చు, అంటే ఇక్కడ నష్టమే రైతులకు. నంబర్ 2 ఏంటంటే, దీనికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటాయి. గమనించండి, మొత్తం అది కూడా చెప్తాను. ఎక్స్పెండిచర్ బాగుంటుంది దీనికి. తర్వాత వాతావరణ ప్రభావం బాగుంటుంది, వాతావరణం ప్రభావం కూడా బాగుంటుంది దీనికి. ఈ పంటకు మాత్రం బాగుంటుంది. తర్వాత 4వది ఏంటంటే, పురుగులు ఎక్కువ వస్తాయి దీనికి. పురుగుల వ్యాధులు వస్తాయి బాగా, ఓకేనా. 5వది ఏంటంటే, మార్కెట్ ధరలు స్థిరంగా ఉండవు దీంట్లో. మెయిన్ ఇది రీజన్ అండి. సరే, వాతావరణం అనుకూలించలే, ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది, ఓకేనా, పురుగుల వ్యాధులు వచ్చినాయి. కానీ మార్కెట్ రేట్ ప్రకారం దీనికి ఒక 5,000 ఉన్నదనుకో, ఖచ్చితంగా రైతులు వరేసుకోవచ్చు అండి. 5,000 ఉంటాయి. కానీ 5,000 ఉంటుందా? ఎప్పుడన్నా ఈ జిందగీలా వరి పంటకు 5,000 అనే పేరున్నారు మీరు? లేదు, ఇన్లే. ఎంత ఉంటుంది? 1,500, 1,800, 2,000, 2,500 అంతే, అంతకు మించి ఉండదు. రేట్ అంత ఉంటుంది. అందుకే మార్కెట్ ధరలు స్థిరంగా ఉండవు. రైతులు ఏదో అనుకొని విపరీతంగా కష్టపడి చేస్తారు. యూరియా డిఏపి రేట్స్ చూడండి, బ్లాక్లో కూడా. గతంలో యూరియా డిఏపి కనంటే 200, 300 పెడితే వచ్చేది. ఇప్పుడు యూరియా డిఏపి కలిపితే 1,000 రూపాయలు లేని రావట్లేదు. అంటే ఒక 20, అంటే 40,000 యూరియా డిఏపికి 40,000 ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి రైతుకు. అంటే ఎంత నష్టం? ఆ నష్టాల వివరాలు కూడా నేను చెప్తా, దయచేసి వీడియో వినండి. తర్వాత ఎరువుల ప్రభావం ఎక్కువ ఉంటుంది దీనికి. ఎరువులు విపరీతంగా వాడాలి, వాడకుంటే పెరగవు, బాగా వాడితే పరేషానే. అసలు వాడలేదనుకోండి, అది ప్రాబ్లమే. మన భూములు అట్లున్నాయి. ఒకప్పుడు ఆవు పేడ, బర్రె పేడ దాంతో వాడేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. వేస్తే ప్రాబ్లమే, వేయకుండా ప్రాబ్లమే, అదైపోయింది ప్రభావం. తర్వాత 7వది, పంట కోత సమయంలో వర్షాలు పడుతున్నాయి. మీరు గమనిస్తున్నా లేదో? పంట కోత సమయంలో వర్షాలు పడుతున్నాయి, మీరు గమనించండి. మీరు 4-5 సంవత్సరాలు చూడండి, తెలంగాణ వచ్చినప్పటి నుండి, అంటే గతంలో కూడా అంతే, ఇప్పుడు కూడా. ఈ మధ్య మాత్రం వర్షాకాలంలోని వర్షాలు కాదు, ఎండాకాలంలో వరదలు వస్తున్నాయి, శీతాకాలంలో వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా వరి పంట నష్టం జరిగింది అని ప్రభుత్వాలు ధర్నాలు చేస్తుంటాయి, ప్రతిపక్షం వాళ్ళు. ఎస్, అబ్జల్యూట్లీ పర్ఫెక్ట్ కదా. అంటే
పంట కోత సమయంలో కూడా వర్షాలు పడుతున్నాయి దానికి. ఎనిమిదోది ఏంటంటే దీనికి కూలీల కొరత బాగా, అందరూ కూలీల కొరత దీనికి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. తొమ్మిది ఏంటంటే భూగర్భ జలాలు తగ్గిపోతాయి. వర్షాలు పడకపోతే కనుక అందరికీ వరి వేస్తారు కాబట్టి అందరికీ వాటర్ సదుపాయం ఉండదు. బోర్లు వేస్తేనే కానీ పంటలు పంట. ఇప్పుడు బోర్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ వల్ల. ఇంకోటి 10వ లాభాలు తక్కువ ఉంటాయి. లాభాలు తక్కువ, ఇవన్నీ ఉంటాయి. ఈ చాట్ జీపీటీ అడిగితే ఏఐ అడిగితే బరాబర్ చెప్పింది వారు. అయితే ఎగ్జాంపుల్, ఒక రైతు ఎంత కష్టపడుతుందో మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే ఏం చేస్తాడంటే ఆయన భూమి సేద్యం చేయాలి ఆయన. ఓకేనా. భూమి సేద్యం చేయడానికి దున్నించడం కోసం, ఓకేనా, దున్నించడం లేవలింగ్ కొరకు 4,000 ఖర్చు అవుతాయి. ఓకేనా. దున్నించడం దాన్ని లేవల్సి 4,000 ఖర్చు అవుతాయి. గర్త వరకు విత్తనాలు కొనాలి కదా, మళ్ళీ విత్తనాల కోసం దానికి 2,000 ఖర్చు అవుతాయి ఖచ్చితంగా. ఒక ఎకరానికి చెప్తున్నా. తర్వాత నాటు వేయడానికి 6,000 ఖర్చు అవుతాయి. నాట్లు వేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తుంది. ఎరువుల కోసం మాత్రం పొటాష్ ఊరేడి చెప్పి చాట్ జీపీటీలో 6,000 ఉంది, కానీ నేను ఎక్కువ అంటున్నా 10,000 ఖర్చు అవుతాయి ఖచ్చితంగా. ఎరువులు ఈజీగా 10,000 పోతుంది మిత్రులారా. ఓకేనా. 5వది పురుగుల మందులు. ఎరువులు అంటే అవి ఉంటాయి, పురుగుల మందులు, ఎరువులు ఇవన్నీ కలిపి ఇంత ఉంటుంది ఖర్చు ఖచ్చితంగా. కలుపు తీయడం ఇప్పుడు 3,000 పెట్టింది చాట్ జీపీటీ, కానీ 3,000 కలిపేవారు తీయట్లే. మినిమం ఎంత ఉంటుంది అంటే 5,000 ఉంటుంది. కలుపు 5,000 ఉంటుంది. ఓకేనా. తర్వాత కోత కోయాలంటే ఎకరానికి దాదాపు 10,000 లేనిది ఎవరు కోయట్లే. 10,000. ఓకేనా. అంటే మిషన్ అయితే 10,000. కొంత కూలి పనులు దొరక తెలియదు. అందుకే ముందు చెప్పాను నేను, కూలీల కొరత ఏర్పడుతుంది. 10,000 ఉంటుంది దానికి. మొత్తం ఎంత ఖర్చు ఉంటుంది అంటే 4,000, 6,000, 12,000 ప్లస్ 22,000 ప్లస్ 27,000 ప్లస్ 37,000 ఖర్చు మిత్రులారా. ఒక ఎకరానికి రైతు వరి పండించాలంటే అయ్యే ఖర్చు 37,000. ఇది అప్రాక్సిమేట్లీ ఒక ఎకరానికి. అయితే ఒక ఎకరానికి మనం లెక్క పెడితే కనుక 22,500 అనుకుందాం మనం. 2,500 ఉంటుంది. అంటే ఒక క్వింటాల్కి 2,500 చొప్పున ఒక 30 క్వింటల్ పంట మంచిగా పండితే, మంచిగా జబర్దస్త్ పండితే మాత్రం 30 క్వింటల్ పండుతుంది మిత్రులారా. అంటే మా తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువ పంట, తెలంగాణ మాత్రం ఇంటూ 2,500 ఇంటూ 30 అని చూస్తే 30 మంచిగా పండుతాయి. ఏం ప్రాబ్లం కూడా మంచిగా అంత పండుతాయి. కానీ అంత పండదు. ఎంత మనం ఎగ్జాక్ట్లీ 25 వేసుకుందాం అంటే 62,000 వస్తుంది మిత్రులారా. ఓకేనా. 62,500 రూపాయలు వస్తుంది ఒక ఎకరానికి. ఇప్పుడు 62,500 మైనస్ 37,000 ఇగో 25,500 వస్తాయి. గింతేస్తుంది. తద్వారా నష్టమే. ఇది లాభం కాదు. ఇది పర్ఫెక్ట్ మంచి వండితే దీంట్లో అదే 10 క్వింటలు పండింది అనుకో, ఉన్నాయి 10 క్వింటలు పండే విపరీతంగా 10 క్వింటలు పండుతాయి. ఎక్కువ వండవు మన తెలంగాణలో, గమనించండి. 10 క్వింటలు 15 క్వింటలు పండుతుంది. ఇది ఇంకా 2,500 ఉంటే నేను చెప్పే రేటు. ఒక 10 క్వింటలు 18,000, 2,000 ఉంటే 1,800 ఉంటాయి, 1,800 ఉంటే ధర మంచిగా ఉంటే అంత వస్తుంది. అసలు ధర ఉండట్లేదు దశాబ్దాలుగా. ఎంత లాభం మైనస్. ఒకవేళ ఇదే కనుక 1,500 రేట్ ఉంటే కనుక 2,000 పెట్టుకుందాం. 2,000 రేట్ ఉంటే కనుక 20 క్వింటలు పండిన అనుకో 40,000. ఇక్కడ ఎంత 37,000 ఖర్చు వచ్చి 40,000 అంటే 3,000 లాభం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వరి వేయడం ద్వారా ముఖ్యంగా నష్టమే తప్ప లాభం లేదు. అందుకే ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా కూరగాయలు వేయాలి. టమాటాలు కావచ్చు, బీన్స్ కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఇంకా ఉంటాయి క్యారెట్లు కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఆలుగడ్డలు కావచ్చు, గోబీ కావచ్చు. ఇలా మనం ప్రతిరోజు మనం ఏమైతే తింటామో ఆ పంటలు వేయాలి. బాగుంటుంది. మీరు చూశారు గతంలో పత్తి వేశారు. ఒకప్పుడు పత్తి అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసింది పత్తి అందరూ వేస్తారు. ఈసారి ధరలు మొత్తం తగ్గిపోయినాయి. పత్తి వల్ల నష్టాలే రైతులకు. ఈ సంవత్సరం మొత్తం చాలామంది నష్టాలే. 50 అనుకున్న వాళ్ళకి 10 క్వింటలు పండింది. 10 క్వింటలు పండింది.
10 క్వింటల్ పండుతున్న వాళ్ళకి 1 క్వింటల్ పండింది, 100 క్వింటల్ వాళ్ళకి 20 క్వింటల్ పండింది. అంటే కలుపు తీయాలన్నా పత్తి తీయాలన్నా 20-30 రూపాయలు అడుగుతానట. ఇక ఈ పరిస్థితిలో రైతు ఉంటే ఎట్లా? అంటే వరి వల్ల నష్టం వస్తుంది, పత్తి వల్ల నష్టం వస్తుంది. మరి రైతులు ఏం చేయాలి? ఖచ్చితంగా పామ్ ఆయిల్ లాంటి పంటలు ఉన్నాయి, పర్మిషన్ ఇచ్చడానికి ఎర్రచంద్రం పంటలు ఉన్నాయి, శ్రీగంధం మొక్కలు ఉన్నాయి, లేకుంటే జామ పండ్లు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒకసారి జామ పండు లేకుంటే మామిడికాయ చెట్టు నాడితే 5 సంవత్సరాలు వేడి చేయాల్సిన అవసరం ఉండి ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇక ఇప్పుడు నాడితే 2 సంవత్సరాలు నీకు పంట వస్తుంది. జామకాయ ఇప్పుడు నాడితే 6 నెలల్లో పంట వస్తుంది. అలాంటి జామ పండు అంటే అలాంటి చెట్లు ఉన్నాయి. అలాంటి విత్తనాలు గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఫ్రీ, మరీ ఫ్రీ కాదు, మరీ ఎక్కువ లేదు. ఒక 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 50, 20, 30 ఉంటుంది. కొన్ని చోట్ల 10 రూపాయలు కూడా ఇస్తారు. కడప, కర్నూలు తెప్పిస్తారు, విశాఖపట్నం వస్తాయి, వివిధ రాష్ట్రాల నుండి మొక్కలు వస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి పంటలు వేయండి, లాభాలు వస్తాయి. మామిడికాయలు అంటే మామిడికాయలు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉండవు, ఇప్పుడు చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ఇంత నేనున్న ఇంతే చెట్లు ఉంటాయి, దానికి బాగా మామిడికాయలు వస్తాయి. యాపిల్ అంటే మన దగ్గర పండదనుకో, యాపిల్ అవసరం లేదు. గోధుమలు పండించండి, లాభాలు ఉంటాయి. కందులకు అంత లాభాలు లేవు. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచన చేస్తుంది. కొంచెం రైతులు కూడా ఏం తింటున్నాం, ఈ సొసైటీ ఏం కోరుకుంటుంది అని ఆలోచించండి. అనవసరంగా అప్పులు మనం నెత్తులో పెట్టుకొని పంట పండిస్తే అప్పులు తప్ప ఏముండవు, లాభాలు ఉండవు, మొత్తం నష్టాలే. కాబట్టి దయచేసి రైతులు ఆలోచించండి. వరి వేయడం వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవు. కాబట్టి మీరు తోటకూర వేయండి, బాగుంటుంది, చాలా అద్భుతంగా. కొత్తిమీర, పుదీనా వేసినా అమ్ముకోవచ్చు. హైదరాబాద్కు ఎవరో అవసరం లేదండి, మీకు ట్రక్కు లారీ రెంట్కి మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చినా కానీ కుప్పలు మన హయత్ నగర్ బజార్ ఉంది, దిల్సుఖ్ నగర్ బజార్ ఉంటుంది. అక్కడ బజార్లో కొనకుండా ఏదో రోడ్డు మీద మీరు ఆపేసి, అంటే పక్కన ట్రాఫిక్ ఇబ్బంది రోడ్డు మీద ఆపేస్తే విపరీతంగా మనం తెలుసు అనుకుంటే ఈ సంగారెడ్డి నుంచి కావచ్చు, ఇటు మెదక్ నుండి కావచ్చు, రంగారెడ్డి, ఆ చుట్టుపక్కల తాండ్రు, ఈ మహేశ్వరం, ఆ పక్కన రైతులందరూ తీసేసి ప్రతిరోజు ఇప్పుడు తాటి ముంజలు అమ్ముతాను, అదొక బిజినెస్. ఓకేనా? గుమ్మడికాయలు అమ్ముతాను, అదొక బిజినెస్. పొట్లకాయలు, సోరకాయలు, దోసకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు వాళ్ళు, విపరీతంగా లాభాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ నేనే కొంటున్నా. అందరు రైతులే, వేరేటోళ్ళు కాదు, బిజినెస్ మ్యాన్ కాదు. నేరుగా వారే ట్రక్ మీద వాళ్ళే ఆటో మీద వస్తారు, అక్కడ కూర్చుంటారు, అమ్ముతారు. పల్లీలు అమ్ముతారు, వేరుశనగ అమ్ముతారు, చిక్కుడుకాయలు అమ్ముతారు. అంటే ఇలాంటి పంటలు డైలీ కొయ్యాలి, డైలీ తీసుకురావాలి మార్కెట్కి. అంటే నువ్వు సపరేట్గా నీకంటే ఒక మార్కెట్ అవసరం లేదు. జనాలు ఎక్కడ ఉంటారు? ఎల్బీ నగర్ కావచ్చు, అటు శంషాబాద్ కావచ్చు, అటు మెహదీపట్నం కావచ్చు, అంటే ఎక్కడున్న రైతులందరికీ హైదరాబాద్ ఒక కేంద్రం. ఒకప్పుడు పల్లెల్లోనే అమ్మేవారు. పల్లెల్లో మీ భార్యని, మీ పిల్లల్ని అమ్ముకోండి, అమ్పించండి, పట్టణంలో తీసుకురండి, పండించి బరాబర్ అందరూ ఉంటారు, రైతులకు లాభాలు వస్తాయి, నేను గ్యారంటీ. మీరు పండించండి, నేను చెప్తా ఎక్కడ అమ్మాలో. హైదరాబాద్లో పుష్కలమైన ప్లేస్ ఉన్నాయి, అక్కడ నిలబడండి, కుప్పలు రైతులు వచ్చి కొంటారు. నష్టం రాదు, ఖచ్చితంగా లాభమే. మీ ట్రావెలింగ్ ఖర్చులు పోండి, లాభం వస్తుంది. కానీ ఇంట్లో కూర్చొని 24/7 పని చేసుకుంటూ ఆ వాటర్ వస్తుందో తెలియదు, మోటార్ ఉంటుందో లేదు తెలియదు, పవర్ ఇస్తుందో లేదు తెలియదు, 3 పంటలకు నీళ్ళు సరిపడలేదు, ఆ బోరు బావులు పని చేస్తో లేదు తెలియదు, ఆ బావులలో నీళ్ళు ఉంటుందో తెలియదు, బాగా వర్షం వచ్చిన ప్రాబ్లమే, బాగా ఎండ తగిలిన ప్రాబ్లమే. అలా అని చెప్పి మొత్తం ఇట్లా చూసుకుంటా ఎప్పుడు వస్తే ఎండని చూసుకుంటా మీరుంటే నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి రైతులు దయచేసి వరి పంటను మాత్రం వేయకండి, తద్వారా నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా విపరీతంగా వడ్లు ఉన్నాయి. ఇప్పుడు 3 నెలల సరిపడే బియ్యం ఒకటిసారి ఇస్తున్నారట. వడ్లున్నాయి గవర్నమెంట్, గోదావరి నిన్నది, గవర్నమెంటే చెప్తుంది ఇగో ఇప్పుడు వరి లేదు రైతులలో వరి వేయండి అని చెప్తారు, గవర్నమెంటే చెప్తుంది. లేనప్పుడు ఇప్పుడు మీరు ఉండడానికి గోదాంలో స్థలం లేదట, అంత రెడీ అయింది మా దగ్గర వరి. మరి ధరలు ఎక్కువ, అందుకే ఎందుకు ధరలు తక్కువ ఉంటాయి, ఎందుకు ధరలు రైతులకు తక్కువ వస్తుంది వరి కంటే? విపరీతంగా గోదాములు మొత్తం నిండిపోయినాయి, మరి ధరలు ఎట్లా ఎక్కువ వస్తాయి? ప్రభుత్వం ఇయ్యదు కదా. అసలు ప్రభుత్వం దగ్గర వరి లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు 5,000 కాదు 10,000 ఇస్తారు. విపరీతంగా ఇప్పుడు బాగా తిన్నా నేను విపరీతంగా తిన్నా, కడుపు మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నాకు బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ తెచ్చినా, చికెన్ బిర్యానీ తెచ్చినా, ఫిష్, ఫ్రాన్స్, రొయ్యలు, అన్ని రకాల కర్రీ తెచ్చినా నేను తినను, నా కడుపు నిండింది. ఇదంతే. గవర్నమెంట్ దగ్గర పుష్కరమైన బియ్యం ఉంది, రేషన్ సప్లై చేస్తుంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ. ఈ రైతులు కూడా వీళ్ళ దగ్గర కూడా వరి బాగుంది, రైతుల దగ్గర కూడా. వీళ్ళందరూ మళ్ళీ ఆ బియ్యాన్ని అమ్ముకుంటారు వేరే ప్రాంతాలకు వెళ్ళి. ఎక్కడ? మహారాష్ట్రలో దొరకదు, తరలిస్తాను, గూడ్స్ ట్రైన్లలో తరలిస్తానట. అంటే ఆటోలలో, బైకులలో అది పెద్ద వ్యాపారం అవుతుంది రేషన్ దాంట్లో. అంటే ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మనం తినట్లేదు, ఎక్కువ జస్ట్ 10% తింటాను మిత్రులారా. ఈ మాట అన్న దయచేసి ఈ మాట అంటున్నా, నేను బాధపడుతున్నా. రైతులు కూడా ఏమనుకోకండి దయచేసి, ఈ వీడియో చూసేవారు. రేషన్ బియ్యం అమ్ముకుంటారు, ఎందుకంటే మీ దగ్గరనే విపరీతంగా పంట ఉంది.
మీరు అమ్ముకోగా పంట మీ దగ్గర మిగులుతుంది, అది మీరు తినలేకపోతాను. మళ్ళీ రేషన్ ఇస్తాను మీకు, రేషన్ కార్డు ఉంది కాబట్టి అది మీరు అమ్ముకుంటారు. ఇది జరుగుతుంది బాగా. అందుకే రైతులకు నిజంగా వరికి చాలా తక్కువ ధర. మీరేమో బాగా ప్రభుత్వం కొంత మీరు ఏదో ఊహించి మీరు పంట వేస్తారని ఏం లాభాలు రావు. కాబట్టి రైతులరా వరి పంట వేయకండి. మీరు మనం తినే పంటలు వేయండి, ప్రతిరోజు తినే పంటలు వేయండి. బిజినెస్ ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నేను బాధ్యత. చూడండి ఈ వీడియో అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.